ఏ ముహూర్తాన నారా లోకేష్ సాక్షి మీద డెఫమేషన్ సూట్ వేశాడో, ఢిల్లీ హైకోర్టు కూడా హెరిటేజ్ మీద వచ్చిన ఆ కథనాలని డిలీట్ చేయమని చెప్పిందో, అక్కడి నుంచి సాక్షికి బ్యాడ్ డేస్ మొదలైపోయినాయి. వరుసగా సాక్షి మీద కేసులు పడతా ఉన్నాయి. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీని పైకి లేపటానికి సాక్షి ఆడుతున్న విచిత్ర విన్యాసాలు మొత్తం తిరిగి ఇప్పుడు వాళ్ళకే దెబ్బ తగులుతున్నాయి. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మీద వాళ్ళు వేసిన ఒక కథనం ఇప్పుడు చాలా దూరం వెళ్ళే రకంగా కనపడుతోంది. దాదాపుగా సాక్షి క్లోజ్ అయిపోతుంది అనేటట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. ఎలా క్లోజ్ అవుతుంది, దీనివల్లనే ఎందుకు క్లోజ్ అవుతుంది, ఇంతకు ముందున్న కేసులన్నిటికీ కాంది ఈ కేసు వల్లనే ఎందుకు సాధ్యం అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అధికారం కోల్పోయిన తర్వాత సాక్షి వైసీపీ కోసం ఎంతగా కృషి చేస్తుందనేది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని బాగా చుక్కల్లో చూపించడానికి, వైసీపీకి అభిమానం తెగ ఉప్పొంగుతుందని చెప్పడానికి అనేక రకాలుగా వాళ్ళు కథనాలు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న ట్వీట్ పెట్టినా 3 ఫుల్ పేజీలకి మ్యాటర్ రాయగలిగిన స్థాయిలో సాక్షిలో ఎడిటర్లు అంత పకడ్బందీగా ఉంటారు. కానీ ఫేక్ న్యూస్లు కానీ, అబద్ధపు న్యూస్లు కానీ, లేకపోతే మార్ఫింగ్ న్యూస్లు కానీ ఇలాంటి వాటి వల్ల సాక్షికి దెబ్బ తగులుతూ ఉంది. హెరిటేజ్ మీద రాసిన కొన్ని కథనాలను కానీ, ప్రచురణ వాళ్ళ టీవీలో వచ్చిన ఆ వీడియోలను కానీ డిలీట్ చేసేయమని ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ఆదేశం ఇచ్చింది. ఎందుకంటే నారా లోకేష్ గతంలోనే దీని మీద 75 కోట్ల రూపాయలకి డెఫమేషన్ సూట్ వేశాడు. అందులో వచ్చిన ఒక అవుట్కమ్ ఇది. ఇంకా ఆ విషయం కోర్టులో ఉంది, తేలాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతం విజయవాడ సిపిగా ఉన్న రాజశేఖర్ బాబు మీద పోలీస్ బాస్ డీల్స్ అని ఒక కథనాన్ని సాక్షిలో ప్రచురించారు. దాని మీద ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ తెల్లారే దాని మీద వివరణ కూడా ఇచ్చాడు. అద్వైక ట్రేడింగ్ కంపెనీ అనే దాంట్లో 300 కోట్ల రూపాయలు డిపాజిట్స్ సేకరించి వాళ్ళు ప్రజల్ని మోసం చేశారని, అందులో 70 మంది ఏజెంట్లతోటి అది ఆ వ్యవహారం అంతా నడిపితే కేవలం 9 మందినే చూపిస్తూ తక్కువ అమౌంట్ చూపించారని, ఇక వేరే పోలీసుల ప్రైవేట్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ మొత్తం తరలి వెళ్ళిపోయిందని, ఇలాంటివి చాలా పెద్ద కథనమే రాశారు. దాని మీద ఆయన కూడా వివరణ ఇచ్చినప్పటికీ ఆయన కూడా సాక్షి మీద ఒక డెఫమేషన్ సూట్ వేయాలి అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రభుత్వ విధుల్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ అనుమతి లేకుండా అలాంటి పని చేయటానికి కూడా కుదరదు. అందుకోసం అని ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకుంటే నిన్న మరి సాక్షి మీద కేసు వేసుకోవటానికి ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇస్తూ ఓ జీవో కూడా రిలీజ్ చేసింది. యాక్చువల్గా దీంతో సాక్షి ఎడిటర్ కానీ, లేకపోతే సాక్షి పబ్లిషర్ అంటే ఇక దాదాపుగా వైఎస్ భారతి అనుకోండి, భారతి మీద కానీ మిగతా ఈ కథనం రాసిన ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఆ రిపోర్టర్ల మీద కానీ కేసు పడుతుంది. దీనికి గాను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ పని చూడటానికి కూడా అనుమతి కూడా ప్రభుత్వం నుంచి లభించింది. కానీ రాజశేఖర్ బాబు వేసిన ఈ కేసు మూలాన్ని ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇది ఢిల్లీ దాకా వెళ్ళడం. దీంట్లో నారా లోకేష్ కూడా బ్యాక్ ఎండ్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నాడు అనేది కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అలా పెద్ద పాత్ర పోషించకపోతే ఈయన పెట్టిన అర్జీకి పర్మిషన్ వచ్చే అవకాశం ఉండదు. చాలామంది చాలా రకాలుగా పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ గాను పర్మిషన్ వచ్చిన తర్వాతనే కదా కేసు అయ్యేది. దాంతోపాటుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా దీనికి ఒక పర్మిషన్ లభించింది. ఇక ఈ రాజశేఖర్ బాబు వేసే కేసును చూపించుకొని ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇవి ఆ చట్టాల కిందకి రాకపోయినా ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న ఒక రెగ్యులేటింగ్ అథారిటీ దగ్గర వీళ్ళందరూ రిజిస్టర్ అయి ఉండటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఆ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటివి చాలా అర్జీలు వెళ్ళినా ఇప్పుడు లోకేష్ ఢిల్లీలో చక్రం బాగా తిప్పుతున్నాడు. అందుకోసమే అసలు ఈ పర్మిషన్ కూడా ఇప్పించాడు రాజశేఖర్ బాబు ద్వారా. ఇంకొన్ని కేసుల్ని కూడా దీన్ని తెరపైకి తీసుకొచ్చి వీటన్నిటినీ తీసుకెళ్ళి ఆ రెగ్యులేటింగ్ అథారిటీ ముందు పెట్టి సాక్షికి పర్మిషన్ క్లోజ్ చేయించాలి అనేది ఇప్పుడు గట్టి పట్టుగా కనపడుతుంది. ఆల్రెడీ ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాల మీద మెటా కంపెనీకి ఇక్కడ పెట్టిన కేసులన్నింటినీ వాటిని పంపిస్తే కొన్నాళ్ల పాటు ఫేస్బుక్, ఇన్స్టా కూడా ఆగిపోయే పరిస్థితులు వచ్చినాయి. అందుకోసమనే జగనన్న 2.0 అని ఏదో ఒక యాప్ కూడా తెచ్చారు. దీన్ని అసలు ఎవరు క్లోజ్ చేయలేరు అని.
కాకపోతే క్లోజ్ చేయడానికి ఇంకా వేరే అనేక చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు వెబ్సైట్లను కానీ మిగతా వాటిని కానీ ఓన్ వెబ్సైట్లు ఉన్నా వాటికి ఎవరైతే హోస్టింగ్ ఇస్తున్నారో అవన్నీ వాటి మీద కూడా ఒక రెగ్యులేటింగ్ ఉంది. కాబట్టి ఏదైనా ఒక న్యూస్ ఫేక్ న్యూస్ని ప్రాపగాండా చేస్తున్న సమయంలో దాన్ని ఆపే అవకాశం అందరికీ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ ఇంకా పెద్ద అవకాశం ఉంది. అది కేంద్ర హోంశాఖ చేతిలో ఉంది. అందుకనే నారా లోకేష్ కూడా అమిత్ షా తోటి ఈ విషయాన్ని డిస్కస్ చేసి మేము ఆల్రెడీ పర్మిషన్ ఇస్తాము, ఇప్పుడు ఈ కేసు కూడా దాని మీద నడుస్తూ ఉంటుంది, దీంతో పాటుగా ఇలాగ అనేక రకాలైన కేసులకి సిద్ధం చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వీళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేయించే పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ చక్రం తిప్పుతున్నాడు అనేది ఒక వార్త అయితే వినపడుతుంది. అది ఎంత దూరం అనేది చూడాలి. కాకపోతే ఈ సాక్షి కూడా గతంలో వైసీపీ నాయకులు కూడా లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు కూడా కేంద్ర హోంశాఖకి లెటర్ కూడా రాశారు. దేవుడి మీద, ఆంధ్రజ్యోతి మీద, ఏబిఎన్ రాధాకృష్ణ మీద. ఆ తరువాత కదా ఏబిఎన్ రాధాకృష్ణ గతంలో 25 సంవత్సరాల కిందట వైఎస్ ఫ్యామిలీలో జరిగిన ఒక ఘటన నాకు తెలుసు, దాన్ని బయట పెడతాననగానే ఇక ఇవన్నీ సమసిపోయినాయి. దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకంటే మరి లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ ఆఫీస్ ముందు కానీ వాళ్ళ దాని మీద ప్రతులు తగలబెట్టే దాని మీద కూడా మొన్న ఆ మధ్య రోజాకు కూడా నోటీసులు ఇచ్చారు వీటన్నిటి మీద కూడా విచారణ చేయటానికి. కాకపోతే వీళ్ళు కేంద్ర హోంశాఖ దగ్గరికి తీసుకెళ్లిన ఆ అర్జీని వాళ్ళు విత్డ్రా చేసుకునే పరిస్థితులకు వచ్చేసాయి. ఎక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పనిని ఏమి రాధాకృష్ణ బయట పెడతాడో అనే ఒక భయంతో కూడా ఆగారు. కానీ లోకేష్ అలా ఆగేటట్లేదు. ఇటువైపు డిపార్ట్మెంటల్ వైపు నుంచి అంటే ప్రభుత్వ విధులకి ఆటంకం కల్పిస్తున్నారని, ప్రభుత్వంలో ఈ అధికారుల మీద మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు రాస్తున్నారని, ఇలాంటి వాటి మీద ఒకటైతే రాజకీయ పరంగా మరొకటి, వీటన్నిటినీ గుమ్ముగూర్చి సాక్షి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కనపడుతున్నాయి. దాదాపుగా సాక్షి క్లోజ్ అయిపోయేటట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.